సోషల్ పోస్ట్ ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. అందరూ కూడా ఈ మధ్యలో స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడము కామన్‌గా చేస్తా ఉన్నారు. అందులో కూడా ఏందంటే చాలామంది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. అలా కాకుండా ఈ మధ్యలో ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ అంటాము. అంటే ట్రేడింగ్ చేస్తూ మార్కెట్ నుంచి డబ్బులు సంపాదించడం అన్నమాట. సో, ఇందులో కూడా ఏందంటే ట్రేడింగ్ గూడా రకరకాలుంటాయి. బట్ ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఈ మధ్యలో పాపులర్ అవుతుంది. ఇంట్రాడేలో పేరులోనే ఉంది. అంటే వితిన్ ద డే. అంటే మార్కెట్ అవర్స్ అయితే ఏవైతే ఉన్నాయో అదే రోజు ఒక స్టాకే కానీ, ఒక ఇండెక్సే కానీ ఏదైనా సరే కొనడం అండ్ ఎట్ ద సేమ్ టైమ్ అమ్మేయడం కూడా మార్కెట్ క్లోజ్ అయ్యే లోపలనమాట. అదే ఇంట్రాడే ట్రేడింగ్ అంటామనమాట. ఇది ఒక క్వైట్ పాపులర్ మెథడ్. అందరూ కూడా చాలామంది కూడా ఎవరైతే అనుభవం ఉందో మార్కెట్‌లో, ఎవరికైతే టైం ఉందో, ఎవరైతే కొన్ని సంవత్సరాల నుంచి ట్రేడింగ్ చేస్తా ఉన్నారో చాలామంది అండ్ దీని ద్వారానే ఆదాయం పొందాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తా ఉంటారు. సో, ఇక్కడేంటంటే ఒక స్టాక్‌ని లాంగ్ టర్మ్ పర్స్పెక్టివే అని ఆర్ ఫండమెంటల్స్, టెక్నికల్స్ అవన్నీ పెద్దగా సంబంధం ఉండదు. మొమెంటమ్ ఎలా ఉంది? ఎలా టెక్నికల్స్ అన్నా ఉండొచ్చు కానీ, మొమెంటమ్ ఎలా ఉంది? అండ్ మనం ఒక వ్యూ ఉంది ఆర్ ఒక న్యూస్ బేస్డ్ స్ట్రాటజీ ఏదైనా ఒక మల్టిపుల్ మెథడ్స్ ఉండొచ్చు. ఇంట్రాడేలో కూడా రకరకాల స్ట్రాటజీస్ ఉంటాయి. బట్ ఆన్ ద హోల్ ఇంట్రాడే ట్రేడింగ్ అంటే మాత్రం ఒకరు పొద్దున కొనేసి సేమ్ డే పొజిషన్ తీసుకోకుండా, డెలివరీ తీసుకోకుండా ఆ స్టాక్‌ని అమ్మేయడాన్నే మనం ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం. సో, ఇక్కడేంటంటే తక్కువ మార్జిన్‌తో చిన్న ప్రైస్ మూవ్‌మెంట్స్‌ని కూడా క్యాప్చర్ చేసుకొని లాభాన్ని పొందడమే ఇంట్రాడే యొక్క లక్ష్యం అన్నమాట. సో, ఇందులో ఏంటంటే డెలివరీకి దీనికి తేడా ఏంటంటే మనము యూజువల్లీ ఆర్డర్ పెట్టేప్పుడే ఇంట్రాడే అని సెలెక్ట్ చేసుకుంటాం. సో, మనము మళ్ళీ అలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే స్క్వేర్ ఆఫ్ చేయకపోతే 3:30కు మార్కెట్ క్లోజ్ అయ్యే టయానికి మనం కొన్న షేర్ కానీ, మనం కొన్న ఏదైతే ఉందో ఆటోమేటిక్‌గా అమ్మేయబడుతుంది. అది లాభాల్లో కావచ్చు, నష్టాల్లో కావచ్చు. అలా కాకుండా నువ్వు 3:30 లోపల డెలివరీ తీసుకున్నావనుకోండి, స్విచ్ టు డెలివరీ అని పెట్టామనుకోండి, అప్పుడేమవుతుందంటే అది మన డీమ్యాట్‌కి డెలివరీ అవుతుంది అండ్ మన దగ్గర ఉండిపోతుంది. కానీ చాలామంది ఏంటంటే ఎవరైతే ఈ ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎక్కువ మట్టుకేంటంటే అమ్మేస్తారు అదే రోజు అండ్ లాభము, నష్టమైనా సరే ఆ రోజు బుక్ చేస్తా ఉంటారనమాట. సో, ఇందులో ఇది చేయాలి అంటే కొన్ని థింగ్స్ ఫస్ట్ థింగ్ కావాల్సినవి అన్నిటికన్నా కావాల్సిందేంటంటే ఫస్ట్ నాలెడ్జ్. మీరు తొందరపడి ఎవరో మీ ఫ్రెండ్స్ చేస్తున్నారని, మీ నైబర్స్ చేస్తున్నారని, ఇంకొకరు మీ కొలీగ్ చేస్తున్నారని ఆఫీస్‌లో, వాళ్ళు చేస్తున్నారని మీరు చేయొద్దు. కొంచెం దానికి తగ్గట్టు మార్కెట్ నాలెడ్జ్ తెచ్చుకోండి. కోర్సెస్ చాలా ఉన్నాయి. కోర్సెస్ చేయండి. అంతవరకి అడ్వైస్ తీసుకోండి ఎవరి దగ్గరైనా ఎక్స్‌పర్ట్స్ దగ్గర. ఎవరి దగ్గరైనా స్టాక్ మార్కెట్ అనలిస్ట్‌ల దగ్గర ట్రైనింగ్ తీసుకోండి. అడ్వైసెస్ తీసుకోండి. ఏదైనా ప్యాకేజ్ తీసుకొని వాళ్ళతో నేర్చుకోండి. అండ్ డమ్మీ యాప్స్ ద్వారా ఇంట్రాడే ట్రేడింగ్ చేయండి మొదలు. ఏదైతే స్ట్రాటజీ అనుకుంటున్నామో దాన్ని పర్ఫెక్షన్ కోసం డమ్మీ యాప్స్‌తో వాడండి. ఫస్ట్ ది బేసిక్స్. ఓకే. దీని తర్వాత నెక్స్ట్ బేసిక్ ఏంటంటే మాత్రం మనం యూజువల్లీ ఇంట్రాడే చేయాలనుకుంటే పొజిషన్స్ తీసుకోకూడదు. సేమ్ డే క్లోజ్ చేయాలి. అట్లాగే మనం మార్కెట్స్ యొక్క ఆపరేషన్స్ ప్రాపర్‌గా మనకు ఐడియా ఉండాలి. జనరల్‌గా చూసుకుంటే మార్కెట్స్ మార్నింగ్ 9:50కి ఓపెన్ అవుతాయి. 9:15కి 3:30కి క్లోజ్ అవుతాయి. అండ్ చాలా ఇంపార్టెంట్ ఏందంటే ఇంట్రాడే చేసినప్పుడు బ్రోకరేజ్ అనేది చాలా ఎసెన్షియల్. ఎందుకంటే ఇక్కడ మనం చిన్న లాభాల కోసం చేజ్ చేస్తా ఉంటాం కాబట్టి ట్రాన్సాక్షన్ కాస్ట్‌లే మనని మింగేస్తాయి. మనని ముంచేస్తాయి. ఇఫ్ బ్రోకరేజ్ ఎక్కువగా ఉందంటే. యూజువల్లీ ఇంట్రాడే చేసేవాళ్ళు డిస్కౌంట్ బ్రోకరేజెస్ ద్వారా మాత్రం కొంటా ఉంటారు, అమ్ముతా ఉంటారు. ఎందుకంటే ట్రేడ్‌కి రూ. 10 ట్రేడ్‌కి రూ. 20 అట్లాంటిది ఉంటుంది కాబట్టి తక్కువ ఫ్రీ కూడా ఉంటాయి కొన్ని కేసుల్లో. అలాంటప్పుడు ఏంటంటే నీకు ట్రాన్సాక్షన్ కాస్ట్ ఏమి ఉండకపోవడం వల్ల వచ్చే నష్టమైనా, లాభమైనా కూడా యాంప్లిఫై అవ్వదు. మీకు వచ్చిన లాభం వచ్చినట్టే ఉంటుంది. నష్టం కూడా అంతే ఉంటుంది. అడిషనల్ ట్రాన్సాక్షన్ కాస్ట్‌లు ఎటువంటివి ఉండవు. దాంతో పాటు ఇంపార్టెంట్ అంటే ప్రతి ట్రేడ్‌కి మర్చిపోకుండా మనం ఇంట్రాడే చేసుకుంటాము. తర్వాత మార్జిన్స్ మనము లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే మార్జిన్స్ కరెక్ట్‌గా ఉందా? అంటే మన దగ్గర తక్కువ డబ్బులున్నా గానీ మనం కొంచెం ఎందుకంటే ఇంట్రాడే కాబట్టి మార్జిన్ ట్రేడింగ్ చేయొచ్చు. సో, మార్జిన్ ట్రేడింగ్ చేసినప్పుడు కూడా మనకి ఎంతవరకు మార్జిన్ వస్తుంది? ఎంత ఖర్చవుతుంది మార్జిన్‌కి? అది కూడా చాలా ఇంపార్టెంట్. కొద్దిమంది కొన్ని బ్రోకరేజెస్ మార్జిన్ ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చినా, ఎక్కువ టైమ్స్ ఇచ్చినా కానీ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడాలి. జస్ట్ బికాజ్ మార్జిన్స్ వస్తున్నాయని చాలామంది టెంప్ట్ అయిపోయి పెద్ద వాల్యూమ్స్ కొనేస్తారు అనుభవం లేకుండా. చాలామంది నష్టపోతూ ఉంటారు. అలా కాకుండా సో, ఈ
ఏదైతే మంచి అవకాశం ఉందో దాన్ని మంచి దానికి వాడుకోవాలి గానీ, టెంప్టేషన్‌కి మాత్రం అస్సలు గురి కావద్దు. నాలెడ్జ్ రానివ్వండి, తొందరపడొద్దు. మీరు ఎంత తొందరగా సంపాదించగలరో అంత తొందరగా కూడా పొడగొట్టుకోగలుగుతారు మార్కెట్స్‌లో. సో, అండ్ ఇంట్రాడే ఈస్ ఇంకా మచ్ మోర్ డేంజరస్. బికాజ్ ఏదైనా మనం అనుకున్న దానికన్నా వోలటైల్ ఎక్కువగా ఉందనుకోండి, వోలటిలిటీ ఎక్కువగా ఉంటే అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు మనం అనుకున్న దానికన్నా లాభాలొస్తే మంచిదే. నష్టం వచ్చిందంటే మాత్రం మనకు స్ట్రిక్ట్ స్టాప్ లాస్ లేకపోతే మాత్రం మన క్యాపిటల్ మొత్తం ఒక్క రోజులో ఎవాపరేట్ అయ్యే అవకాశాలున్నాయి. సో, అందుకోసమే ఇంట్రాడే చేసేప్పుడు ఇవన్నీ నేర్చుకొని చేయాలి గానీ, తొందరపడి ఫ్యాషన్ కోసమో, పక్కన వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు సంపాదించిన దాన్ని మాత్రం ప్లీజ్ డోంట్ గెట్ ఇంటూ ఇట్. దెన్ స్ట్రాటజీస్ ఏమున్నాయి? అందరూ అడిగేదేంటంటే ఇంట్రాడేలో స్ట్రాటజీస్ రకరకాల స్ట్రాటజీస్ ఉంటాయి. నేను ఓన్లీ బేసిక్స్ చెప్తాను. ఇన్ ద ఫ్యూచర్ ఒక్కొక్క దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుందాం. ఫస్ట్ చూసేస్తే చాలామంది ట్రెండ్ ఫాలోయింగ్ చేస్తా ఉంటారు. ట్రెండ్ ఫాలోయింగ్ స్ట్రాటజీ అంటాము. ఇందులో ఏంటంటే మార్కెట్ ట్రెండ్ ఎటువైపు ఉందో చూస్తామనమాట. మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉందా? డౌన్ ట్రెండ్‌లో ఉందా? ఆర్ స్టాక్ అప్ ట్రెండ్‌లో ఉందా? డౌన్ ట్రెండ్‌లో ఉందా? ఇండెక్స్ అప్ ట్రెండ్‌లో ఉందా? డౌన్ ట్రెండ్‌లో ఉందా? దాన్ని బట్టి అంటే మెజారిటీ అందరూ కూడా ఎటువైపు వెళ్తున్నారో చూసి మనం కూడా దాన్ని ఫాలో అవుతా ఉంటాం. దీన్నే ట్రెండ్ ఫాలోయింగ్ స్ట్రాటజీ అంటాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ వర్క్ అవుతుంది. ప్రతిసారి వర్క్ అవుతదని కాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ప్రాబబిలిటీ అనేది కొంచెం బెటర్‌గా ఉండొచ్చు. ఇందులో మనం ఏం చూస్తాము? మూవింగ్ యావరేజెస్ చూస్తాం. 10 డే, 20 డే, 30 డే మూవింగ్ యావరేజ్ చూస్తాం. డీఎంఏ అంటాము. ఆర్ 50 డే, 100 డే, 200 డీఎంఏ. దాన్ని బట్టి నువ్వు ఒక డిసిషన్ తీసుకుంటావు. నీ స్టాక్ కానీ ఎటువైపు వెళ్తుందని. అట్లాగే సూపర్ టెంట్ ఇండికేటర్స్ ఉంటాయి. వాటిని వాడతాము. సో, ఇవన్నీ వాడుకొని ట్రెండ్ డైరెక్షన్ ఎటువైపు ఉందో అని డిటర్మైన్ చేస్తాం. దాన్ని బట్టి మనం పొజిషన్ తీసుకుంటాం. కొనడమా? అమ్మడమా? ఒక స్టాక్‌లో ఎంటర్ అవ్వొచ్చా? లేదా? అందులో ఉందా? లేదా ట్రెండ్? ట్రెండ్ లేకుండా ఉంటే మాత్రం కొనేసి అక్కడ పెట్టుకుంటే లాభం ఉండదు. సో, అందుకే ఇవన్నీ చూసుకొని చేసే స్ట్రాటజీని ట్రెండ్ ఫాలోయింగ్ స్ట్రాటజీ అంటాం. సెకండ్ వచ్చేసి బ్రేక్‌ఔట్ ట్రేడింగ్ అంటాం. బ్రేక్‌ఔట్ ట్రేడింగ్ ఏందంటే డిఫైన్డ్ రేంజ్ ఏదైతే సపోర్ట్, రెసిస్టెన్స్ ఉన్న ప్రతి స్టాక్, ప్రతి ఇండెక్స్ కూడా ఉంటుంది. అది బ్రేక్ చేసినప్పుడు, ఆ బ్రేక్ కూడా మామూలు కాదు. మంచి వాల్యూమ్స్‌తో బ్రేక్ చేసినప్పుడు ఏంటంటే ఆ స్టాక్ బ్రేక్‌ఔట్ ఇచ్చింది అని అంటా ఉంటాం. మీరు న్యూస్‌లో వింటా ఉంటారు. సో, అలాంటి స్టాక్స్‌ని ఐడెంటిఫై చేసుకొని మేబీ 52 వీక్స్ హై గాని అట్లాంటి బ్రేక్‌ఔట్స్ కానీ, ఓపెనింగ్ రేంజ్ బ్రేక్‌ఔట్స్ చాలా స్టాక్స్ కొన్ని ప్రైస్ దగ్గరకొచ్చి ఆగిపోతుంటాయి. ఎగ్జాంపుల్ ఎక్స్‌వైజెడ్ స్టాక్ ₹1000 దగ్గరికి చాలా సార్లు వస్తుంది ఆగిపోతా ఉంది. బట్ సమ్‌హౌ మనం చేద్దాం అనుకున్న రోజు 1000 దాటేసి 1030 క్రాస్ అయింది. దట్ టూ విత్ ఎ వెరీ గుడ్ వాల్యూమ్. అంటే ఏంటి? దేర్ ఈస్ ఎ గుడ్ ఛాన్స్ దట్ అది బ్రేక్‌ఔట్ అయింది. ఇక్కడి నుంచి నెక్స్ట్ హై టెస్ట్ చేసే అవకాశాలున్నాయి. అలాంటప్పుడు కూడా మనం ఇట్లాంటి స్ట్రాటజీ వాడుకొని ఇంట్రాడే ట్రేడింగ్ చేయొచ్చు. దెన్ థర్డ్ మెథడ్ ఏందంటే స్కాల్పింగ్ మెథడ్. చాలామంది క్వైట్ కామన్‌గా చేస్తారు. ఎప్పుడైతే మార్కెట్ సైడ్‌వేస్ మూవ్‌మెంట్ ఉంటుందో, ఎక్కువగా ఒక డైరెక్షన్ లేనప్పుడు, ఒక క్లారిటీ లేనప్పుడు ఏంటంటే ఇక్కడ రోజంతా కూడా వెయిట్ చేయరు స్ట్రాటజీ. ఈ ట్రేడర్స్ ఎవరైతే స్కాల్పింగ్ ట్రేడర్స్ ఓన్లీ జస్ట్ మినిట్స్, సెకండ్స్ మాత్రమే. అంటే జస్ట్ ఏదన్నా ట్రేడ్ పెట్టినప్పుడు కొనేసి వితిన్ ఎ మినిట్ అమ్మేస్తారు. ఆర్ వితిన్ ఎ మినిట్ కొనేస్తారు. సో, దియర్ బై ఏంటంటే ఆ లాభాలు జస్ట్ కొంచెం పైసల్లో లాభం ఉండొచ్చు. బట్ వాల్యూమ్ పెద్దగా ఉండి నీకు లాభాలు గాని, నష్టాలు గాని వస్తాయన్నమాట. సో, ఇది చాలా తక్కువ కాలం ఎంట్రీ తీసుకోవడమే స్కాల్పింగ్ అన్నమాట. సో, యూజువల్లీ ఇది అన్నిటికి పని చేయదు. మంచి లిక్విడిటీ ఉన్న స్టాక్స్, మంచి వాల్యూమ్స్ ఉన్న స్టాక్స్, నారో స్ప్రెడ్స్ ఉన్న స్టాక్స్, క్విక్ ఎగ్జిక్యూషన్ కావాలి. మంచి సాఫ్ట్‌వేర్ కానీ, మంచి టూల్ కానీ ఉంటేనే ఇది మంచిగా వర్క్ అవుతుందనమాట. దెన్ ఇంకొక స్ట్రాటజీ ఏంటంటే రివర్స్ స్ట్రాటజీ అంటాం మనం. దీంట్లో ఏంటంటే ఏదైనా స్టాకు ఓవర్ బాట్ గానీ, ఓవర్ సోల్డ్ పొజిషన్‌లో ఉంటాయి. అంటే చాలామంది కొంటా ఉంటారు. అంటే చాలామంది అమ్ముతా ఉంటారు. దానివల్ల ఏంటంటే ఒక ఫటీగ్ లాగా వస్తా ఉంటుందనమాట. అట్లాంటి టైంలో మనం అపోజిట్ తీసుకొని షార్టింగ్ జేయడము, బయింగ్ చేయడం వల్ల ఏందంటే, మనకు అంటే బేసికల్లీ ఒకవైపు ఎళ్తుంటే మనకనిపిస్తది లేదు లేదు ఇంక చాలు. ఇది తగ్గిపోతుంది. నేను దాన్ని తక్కువలో కొంటాను. ఆర్ తక్కువలో అమ్ముతాను. సో, ఆ మెథడ్‌నే రివర్సల్ స్ట్రాటజీ అంటాము. కొన్నిసార్లు జరుగుతుంది. ఇండెక్స్ పొద్దున్నే ఏదో న్యూస్‌కి 250 పాయింట్స్ పెరిగిపోతూ ఉంటుంది. బట్ ఆఫ్టర్‌నూన్ వరకి మనకనిపిస్తది లేదు లేదు ఇది ఈ పెరగడం అనేది అక్కడే ఉండకపోవచ్చు. మళ్ళీ ఒక 100 పాయింట్లు డౌన్ అయితదంటే మనం ఆ 100 పాయింట్లు డౌన్ అయ్యేదానికి మనం తీసుకునే స్ట్రాటజీనే రివర్సల్ స్ట్రాటజీ అన్నమాట. సో, దీనికి ఆర్ఎస్ఐ చార్ట్స్ కానీ, మళ్ళీ స్టొకాస్టిక్ ఆసిలేటర్స్ అంటారు అవి గాని, అట్లాంటి ఇండికేటర్స్ చాలా ఉన్నాయి. ఆ ఇండికేటర్స్ అన్నిటిని ఇంకొకసారి కవర్ చేస్తాను. ఇట్లాంటి ఇండికేటర్స్‌తో రివర్సల్ స్ట్రాటజీ మనం చేసుకోవచ్చు. అట్లాగే చాలామంది మోస్ట్ పాపులర్ అంటే ప్రతి ఒక్కరు
ఎప్పుడో ఒకప్పుడు రెగ్యులర్‌గా చేసేది ఏంటంటే, న్యూస్ బేస్డ్ ఆర్ ఈవెంట్ బేస్డ్ ట్రేడింగ్ చేస్తా ఉంటారు. అంటే ఇవన్నీ నాకు తెలీదు టెక్నికల్‌గా గాని, ఇవన్నీ టర్మ్స్ తెలీదు, నాకు ఎవరు నేర్పలేదు అంటే చాలామంది ఏంటంటే, ఒక స్టాక్‌లో ఏదైనా న్యూస్ వచ్చింది, ఒక సెక్టర్‌కి ఏదైనా న్యూస్ వచ్చింది, గవర్నమెంట్ ఏమన్నా పాలిసీ చేంజ్ చేసింది. అలాంటి ఈవెంట్ బేస్డ్, న్యూస్ బేస్డ్ అలాంటి టైంలో అలాంటి మెథడ్‌లు వాడుకొని కూడా చాలామంది ఇంట్రాడే వాడుతా ఉంటారు. పొద్దున కొనేసి మధ్యాహ్నం అమ్మడము, లాభానికి అమ్మేస్తా ఉంటారు. ఒక్కోసారి అవసరం ఉంటే నష్టాన్ని కూడా బుక్ చేస్తా ఉంటారు. సో, ఇలాంటి వాటిని మనం ఈవెంట్ బేస్డ్ స్ట్రాటజీ అంటాం. సో, ఈ 5 రకాలు ఇప్పుడు పాపులర్ ఇంట్రాడే స్ట్రాటజీస్. దీంతో పాటు ఇంకా చాలా రకాలున్నాయి. బట్ ఎవరికైతే బేసిక్స్ కోసం మాత్రం ఇవి సరిపోతాయి. సో, ఇంపార్టెంట్ దీన్ని క్లోజ్ చేసే ముందు ఏం చెప్తానంటే, కొన్ని చాలా ఇంపార్టెంట్ థింగ్స్. స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది చాలా అవసరము. టార్గెట్ కూడా అవసరం. మీరు ఏదైనా ట్రేడింగ్ చేసేప్పుడు టార్గెట్ లేకుండా చేయడం అనేది ఎయిమ్‌లెస్ పద్ధతి. యూజువల్లీ అలాంటప్పుడు మనకు నష్టాలు ఎక్కువుంటాయి. దానికన్నా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కింద ఎంత ఇంపార్టెంటో పైన టార్గెట్ కూడా అంతే ఇంపార్టెంట్. దాంతో పాటు వాల్యూమ్స్ లేని చోట ట్రేడ్ చేయొద్దు ఇంట్రాడేలో. ఎందుకంటే వాల్యూమ్స్ లేకపోతే మనం స్టక్ అయిపోతాం. మనం పొజిషన్ తీసుకోవాల్సొస్తుంది. మన క్యాపిటల్ అనేది లాక్ అయిపోతూ ఉంటుంది. అట్లాగే మొదలు పేపర్ బేస్డ్ స్ట్రాటజీ చేయండి. అంటే ప్రాక్టీస్ చేయండి. రియల్ మనీతో కన్నా కూడా పేపర్ స్ట్రాటజీ వాడండి. దేర్ బై మీకు అలవాటవుతుంది ఒక మెథడ్‌ని నేర్చుకోవడానికి. అట్లాగే కూడా చిన్న చిన్న పెన్నీ స్టాక్స్ ఇట్లాంటి వాటిలో మాత్రం ఇంట్రాడే అవాయిడ్ చేయాలి. అక్కడ వాల్యూమ్స్ ఉండకపోవచ్చు. అక్కడ ఇబ్బందులు రావచ్చు. సో, ఇవి చేసుకొని మంచి డిసిప్లిన్, మంచి అలర్ట్‌గా ఉండాలి. ఎస్పెషల్లీ ఇంట్రాడే‌నెస్ కావాల్సిందంటే అలర్ట్‌నెస్. అట్లాగే రీసెర్చ్ చేస్తా ఉండాలి. రిస్క్ కంట్రోల్స్ స్ట్రాంగ్‌గా ఉంటే ఇంట్రాడేలో కూడా సక్సెస్‌ఫుల్‌గా రోజు కోట్లాది మంది ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు. లాభాలు పొందుతూ ఉంటారు. సో, మీరు కూడా ఇంట్రాడే చేసుకోవచ్చు. మీకేమైనా క్వెషన్స్ ఉంటే ప్లీజ్ పోస్ట్ ఇట్ ఆన్ ద కామెంట్స్. వి విల్ రెస్పాండ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.